అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ లైన్స్. ఈరోజు మనం చూసే నోటిఫికేషన్ ఈఎంఆర్ఎస్ నుంచి వచ్చింది. ఈ ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ అనేది 2025 జరగబోతుంది. ఈఎంఆర్ఎస్లో చాలా భారీ నోటిఫికేషన్స్ అనేవి అయితే రిలీజ్ అయ్యాయి. దీంట్లో మనం మొత్తం అన్నీ అంటే ఎలా చేయాలి, అప్లికేషన్ ఏం చేయాలి, ఎవరు ఎలిజిబుల్, శాలరీ రేంజెస్ ఏంటి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ చూద్దాం ఈరోజు. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇకైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ అనే నోటిఫికేషన్ అయితే మనకి 19th September 2025 రిలీజ్ అయింది. అప్లికేషన్ డెడ్లైన్ వచ్చేసి మనకి 23rd October 2025కి ఎండ్ అవుతుంది. దీని తర్వాత ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఫైన్ పడుద్ది. ఈరోజు అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ గైడ్లైన్స్ ఇవ్వబోతున్నాను. అసలు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది కూడా మొత్తం మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరు మిస్ అవ్వకండి, వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికన్నా యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఈరోజు అయితే మనం ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లోకి వెళ్ళిపోదాము. ప్రతి జాబ్ నోటిఫికేషన్స్కి ఇండెక్స్ అనేది ఉంటుంది. ఆ ఇండెక్స్లో మెయిన్గా వాళ్ళు కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే ఇంట్రొడక్షన్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద జాబ్ అండ్ ఎలిజిబిలిటీ ఏంటి, ప్రాసెస్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీ ఏంటి అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అని చెప్తారు. ఈ చాప్టర్ 1లోకి వచ్చేసరికి మనకేంటంటే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఏ గవర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తుంది అనేది కూడా మొత్తం క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు, దీన్ని వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రొడక్షన్ పార్ట్ వచ్చేసి చాలా హెల్ప్ఫుల్. ఫస్ట్ అయితే ఎవరు చూసినా కూడా ఫస్ట్ మీరు ఇంట్రొడక్షన్ పక్కాగా చూడండి, చదవండి. ఇన్ కేస్ మీకు అర్థం అవ్వకపోతే ఒకసారి ఇదే టెక్స్ట్ని మొత్తం మీరు ChatGPTలో పేస్ట్ చేయండి, తెలుగులో ఇవ్వండి ట్రాన్స్లేషన్ అని అడగండి, ఖచ్చితంగా ఇస్తుంది. మీకు అర్థమయ్యే భాషలోనే ఇస్తుంది. ఖచ్చితంగా ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే ఇస్తుంది. సో టెక్నాలజీని యూజ్ చేయండి, టెక్నాలజీని ఇంప్రూవ్ చేయండి, డెవలప్ చేయండి. వీఆర్ ద ఫ్యూచర్ జనరేషన్స్, సో వీ నీడ్ టు డెవలప్ ఆర్ టెక్నాలజీస్. సో ఇదైతే చాప్టర్ 1 అన్నమాట, ఇంట్రొడక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకి చాప్టర్ 2 ఉంటుంది. బిఫోర్ చాప్టర్ 2 మనం చాప్టర్ 1లో చాలా ఇంపార్టెంట్గా చూడాల్సింది అసలు ఏం పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది. ఇంట్రొడక్షన్లో చాలా బేసిక్గా ఇస్తారు, దాంట్లో వేకెన్సీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇన్కమింగ్ చాప్టర్స్లో ఇస్తారనమాట. ఇండెక్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలి, చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఒకసారి దీన్ని మొత్తం మీరు చూసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ మనం చాప్టర్ 2కి వెళ్దాము. దీంట్లో ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఇంపార్టెంట్ డేట్స్లో ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ డెడ్లైన్ వచ్చేసి చెప్పాను మీకు. October 23rd 2025 midnight 11:50కి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఎండ్ అయిపోతుంది, డెడ్లైన్ అయిపోతుంది. సో ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ లోపే అప్లై చేసుకోండి. అండ్ ఆల్సో దీంట్లో మనకి ఫీ కన్సెషన్ అనేది 2 పార్ట్స్గా 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేశారు. ఒకటేమో అప్లికేషన్ ఫీజ్, ఇంకోటి ప్రాసెసింగ్ ఫీ అనమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫీమేల్స్కి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ అవ్వదు అప్లికేషన్ ఫీ, వీళ్ళకి ఉండదు ఈ కేటగిరీస్కి. అండ్ మిగతా ప్రాసెసింగ్ ఫీ అయితే ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి అప్లికేబుల్ అవుతుంది. జస్ట్ ఇది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనమాట. సో ఎవరైనా అది కట్టాల్సిందే. ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అనేవి అయితే మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి, పెన్ అండ్ బుక్ దగ్గర పెట్టుకోండి, ఇంపార్టెంట్ డేట్స్ నోట్ చేసుకోండి అండ్ ఫీ స్ట్రక్చర్ నోట్ చేసుకోండి. ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటేనే అప్లికేషన్ ఫార్వర్డ్ చేయగలము. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, కేటగిరీస్ ఏంటి అన్నీ కూడా చూసుకోండి. ఎవరు ఏ ఫీజు అప్లికేబుల్ ఉంటారో ప్రతి ఒక్కటి కూడా మీరు ఖచ్చితంగా గో త్రూ అవ్వండి, అన్నీ చూసుకోండి, ఏ ఒక్కటి వదిలిపెట్టద్దు. ఏ జాబ్కైనా పీడిఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే నోటిఫికేషన్, పీడిఎఫ్ ఇన్ ద సెన్స్ నోటిఫికేషన్, ఆ జాబ్ నోటిఫికేషన్ అనేది ప్రతి జాబ్కి వాళ్ళు ఒక పీడిఎఫ్ ఫామ్లో అనేది డౌన్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. అది అఫీషియల్ వెబ్సైట్స్లో ఖచ్చితంగా దొరుకుతుంది. సో ప్రతి ఏ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా కూడా ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి, చెక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి సమ్మరీ ఆఫ్ ఫీ వచ్చేసి ఉంది. పోస్ట్లు వచ్చేసరికి ప్రిన్సిపల్ పోస్ట్కేమో అప్లికేషన్ ఫీ ఉండదు మనకి. ప్రిన్సిపల్ పోస్ట్కి, పీజీటీకి, టీజీటీస్కి, నాన్ టీచింగ్ స్టాఫ్స్కి అప్లికేషన్ ఫీ అనేది ప్రాసెస్ అవ్వదు. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి
ఖచ్చితంగా 500 రూపీస్ ఈచ్ పోస్ట్కి ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టాలనుకుంటే మినిమం మీకు ఛార్జ్ చేసే ఫీ వచ్చి 500 రూపీస్. అలానే ఎవరైతే ఫీమేల్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ 500 రూపీస్ ఫీ అనేది అప్లికేబుల్ అవుతుంది. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరున్నా అది ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీకు టోటల్ ఫీ 2500 అవుతుంది. పీజీటీస్కి, టీజీటీస్కి అప్లై చేయాలనుకుంటే 2000 అవుతుంది. అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్స్కి అయితే కనుక 1500 ఛార్జ్ చేస్తారు. సో ఈ అప్లికేషన్ ఫీ అండ్ ప్రాసెసింగ్ ఫీ అయితే ఖచ్చితంగా మీరు కట్టాల్సిందే. వితౌట్ దిస్ మీ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవ్వదు. అండ్ మోడ్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి ఖచ్చితంగా కూడా ఆన్లైనే ఉంటుంది. మీరు ఏ అదర్ మోడ్స్ ఇచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం చాప్టర్ 3 చూద్దాము. ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ 2025. ఇదేంటంటే ఎగ్జామ్కి రిలేటెడ్ అయ్యి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, ఎవరికైతే ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయని అయితే చెప్తుంది. వేకెన్సీస్ అయితే చాలా భారీగా ఉన్నాయి. మీరే చూడండి, 7267 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా అండర్ డిఫరెంట్ పోస్ట్స్ అనమాట. ప్రిన్సిపల్కి 225, పీజీటీస్కి 1460, టీజీటీస్కి 3962 అండ్ ఫీమేల్ స్టాఫ్ నర్స్కి 550, హాస్టల్ వార్డెన్స్కి 635 అండ్ అకౌంటెంట్కి 61 అండ్ జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్స్కి 228 అండ్ ల్యాబ్ అసిస్టెంట్కి 146. టోటల్గా మనకి 7267 పోస్ట్స్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. వచ్చిద్ది రాదు అనే తర్వాత సంగతి. మీరు అప్లై చేసుకొని మీ హార్డ్ వర్క్, మీ స్మార్ట్ వర్క్ మీరు ఇవ్వండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే పాజిటివ్గా వస్తుంది. ఆల్ ద బెస్ట్ అందరికీ. గ్రూప్ ఏలో మనకి ప్రిన్సిపల్ పోస్ట్ అయితే వస్తుంది. దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్లో ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో అయితే చూపించారు. అండ్ అలానే పీజీటీస్కి, టీజీటీస్కి కూడా చూపించారు. పీజీటీస్ వచ్చేసరికి మనకి గ్రూప్ బి అవుతుంది. టోటల్గా 1460 వేకెన్సీస్ అయితే ఉన్నాయి పీజీటీస్లో అండర్ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. యూఆర్ వచ్చేసి 611 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 141, ఓబీసీ ఎన్సీఎల్ వచ్చేసి 388 ఉన్నాయి. ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రతిదీ మీరు చూసుకోండి. గ్రూప్ ఏలో ప్రిన్సిపల్కి వచ్చేసి మనకి 2550 పోస్ట్స్ అయితే ఉన్నాయి ఖాళీగా. సో ఇది ఏ లాంగ్వేజెస్లో ఉన్నాయి, ఏ కేటగిరీస్ వాళ్ళు అప్లై చేయాలి, ఏ కేటగిరీస్కి ఎంత వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్ని ప్రతిదీ కూడా మీకు ఇక్కడ నేను టేబుల్లో చూపిస్తున్నాను. సో స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. లేదంటే మీరు ఏ కేటగిరీకి రిలేటెడో ఆ కేటగిరీ నోట్స్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటున్నారో ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టీజీటీస్కే రీజనల్ లాంగ్వేజెస్, ఇది కూడా గ్రూప్ బి కిందకు వస్తుందండి. టోటల్ మనకి ఇక్కడ 14 లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. దీంట్లో టోటల్గా మనకి 223 పోస్ట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. సేమ్ పైన పీజీటీస్కి, ప్రిన్సిపల్కి, టీజీటీకి చూపించినట్టే దీంట్లో కూడా ఉంటాయి. ప్రతిదీ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టీజీటీస్కే కేటగిరీ ఆఫ్ టీచర్స్కి గ్రూప్ బి వచ్చేసి చూద్దాము. దీంట్లో మనకి మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ మేల్ అండ్ ఫీమేల్ లైబ్రేరియన్ పోస్ట్ వచ్చేసి కంప్లీట్గా 1189 పోస్ట్స్ అయితే రిలీజ్గా ఉన్నాయి. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, మంచి టాలెంట్ ఉండి ఇప్పటిదాకా ఎవరు ప్రూవ్ చేసుకోవాలి అని గట్టిగా అనుకుంటున్నారో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోండి. ఇది మీకు చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే మనం నాన్ టీచింగ్ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాము. నాన్ టీచింగ్ పోస్ట్స్ అంటే మనకి ఇంక్లూడ్ అయ్యే హాస్టల్ వార్డెన్స్, మేల్ అండ్ ఫీమేల్ బోత్ పోస్ట్స్ అయితే ఓపెన్గా ఉన్నాయి. నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్, అకౌంటెంట్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్స్, టోటల్గా మనకి ఇవన్నీ కలిపి 1620 పోస్ట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరు మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా జాబ్స్ రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నేను ఆల్రెడీ కొన్ని షార్ట్ ఫామ్స్ అయితే చెప్పడం జరిగింది. వాటి యొక్క అబ్రివేషన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఎల్డి అంటే లోకోమోటర్ డిసబిలిటీ, విఏ అంటే విజువల్లీ ఇంపైర్డ్ అండ్ హెచ్ఐ అంటే హియరింగ్ ఇంపైర్డ్. అలానే చాలా అబ్రివేషన్స్ అయితే మీకు ప్రతిదీ కూడా పీడిఎఫ్లో మెన్షన్ చేస్తారు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అవుట్ ఆఫ్ ద పీడిఎఫ్ వెళ్ళాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఇదే యూజ్ అవుతుంది. సో ప్రతిదీ కూడా మీరు అన్నీ చెక్ చేసి అప్లై చేసుకోండి. ఎవరో చెప్పారు కదా అని అప్లై చేసుకోవడం వేరు, మీ అంతటా మీరు బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసి అప్లై చేసుకోవడం వేరు. సో డూ వాట్ ఎవర్ యూ క్యాన్. డిఫరెంట్ పోస్ట్స్కి శాలరీ రేంజెస్ ఏంటి, బేసిక్ పేస్ ఏంటి కూడా ప్రతిదీ కూడా ఇక్కడ ఈ టేబుల్లో మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి. ఖచ్చితంగా
ఖచ్చితంగా చూడండి. దీంట్లో 5 పార్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేశారు. పార్ట్ 1 రీజనింగ్ అండ్ న్యూమరిక్ ఎబిలిటీ 10 మార్క్స్కి 10 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ పార్ట్ 2 జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ ఫర్ 10 మార్క్స్. అండ్ పార్ట్ 3 అకాడమిక్స్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి. అండ్ పార్ట్ 4 అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ ఇది వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి. అండ్ లాంగ్వేజ్ కంపిటెన్సీ టెస్ట్ వచ్చేసి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే ద టెస్ట్ విల్ బి 2 hours అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టైర్ 2లో కాంపోనెంట్ ఆఫ్ ద టెస్ట్ వచ్చేసి 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ డీటెయిల్ సిలబస్ ఈజ్ అప్లోడెడ్ ఆన్ ద వెబ్సైట్ అనమాట. దీంట్లో 40 క్వశ్చన్స్ అంటే ఆబ్జెక్టివ్స్ వచ్చేసి 40 మార్క్స్కి ఉంటాయి. అండ్ 15 డిస్క్రిప్టివ్ వచ్చేసి 60 మార్క్స్కి ఉంటాయి. టోటల్ ఇది 100 మార్క్స్కి 3 hours అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ అందరి కామెంట్స్ చదువుతాను, మీకున్న డౌట్స్ క్లారిఫై చేస్తాను. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.